హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎం స్టడీ సర్కిల్. స్టాండర్డ్ జీకేకి సంబంధించి 1000 బిట్ సిరీస్లో భాగంగా ఖండాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా మనం ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా ఖండాలకు సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో లాంగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. లేదు అనుకుంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేసుకున్నట్లయితే అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియోస్ని చూడొచ్చు. ఈ వీడియోలో మనం యూరప్ ఖండానికి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే ప్రపంచంలోనే అడవులు ఎక్కువగా కలిగిన ఖండం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, యూరప్. యూరప్ ఖండం అనేది ప్రపంచంలోనే అడవులు ఎక్కువగా కలిగిన ఖండం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది యూరప్ ఖండంలో ఏ దిక్కున ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, దక్షిణ దిక్కు. ప్రపంచంలోనే అతి చిన్న దేశం వచ్చేసి వాటికన్ సిటీ. ఈ వాటికన్ సిటీ అనేది యూరప్ ఖండంలో దక్షిణ దిక్కున ఉంది. ఈ వాటికన్ సిటీ గురించి చూసుకున్నట్లయితే ఇది 121 ఎకరాలు అనేది ఉంటుంది. ఇది వైశాల్యం మరియు జనాభా రీత్యా ప్రపంచంలో అతి చిన్న దేశం. అలాగే 2023 నాటికి సుమారుగా 764 మంది జనాభా నివసిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే తీరరేఖ తక్కువగా కలిగిన దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, మొనాకో. మొనాకో అనేది ప్రపంచంలోనే తీరరేఖ తక్కువ కలిగిన దేశం. దీని తీరరేఖ పొడవు వచ్చేసి 3.83 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, నార్వే. నార్వే దేశం అనేది అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో ఉష్ణమండలం ఎడారులు లేని ఏకైక ఖండం ఏది? ప్రపంచంలో ఉష్ణమండల ఎడారులు లేని ఏకైక ఖండం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, యూరప్. యూరప్ ఖండం అనేది ప్రపంచంలో ఉష్ణమండల ఎడారులు లేని ఏకైక ఖండం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐరోపా ఖండంలో ముడత పర్వతాలను ఏమని పిలుస్తారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆల్ప్స్ పర్వతాలు. ఐరోపా ఖండంలో ముడత పర్వతాలను ఆల్ప్స్ పర్వతాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో పాదరసం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, ఇటలీ. ఇటలీ దేశం అనేది ప్రపంచంలో పాదరసం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఐరోపా ఖండ సరిహద్దులలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం. ఆప్షన్ బి, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం. ఆప్షన్ సి, దక్షిణాన మధ్యధరా సముద్రం. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరైనవే. అవి ఏమిటంటే ఐరోపా ఖండ సరిహద్దులకు సంబంధించి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, వీటితో పాటు తూర్పున యూరల్ పర్వతాలు అనేవి ఐరోపా ఖండానికి సరిహద్దులుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పారిశ్రామిక విప్లవం మొదటిగా ఎక్కడ సంభవించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, యూరప్. పారిశ్రామిక విప్లవం మొదటిగా యూరప్ ఖండంలో సంభవించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూరప్ మరియు ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేయునది. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం అనేది యూరప్ మరియు ఉత్తర అమెరికా ఖండాన్ని వేరు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ప్స్ పర్వతాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఇది ఐరోపాలో చాలా ప్రధానమైనవి. ఆప్షన్ బి, ఇవి సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటాయి. ఆప్షన్ సి, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ దేశాలలో ఆల్ప్స్ పర్వతాలు అనేవి విస్తరించున్నాయి. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా సరైనవే. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. ఆల్ప్స్ పర్వతాలకు సంబంధించి చూసినట్లయితే ఈ ఆల్ప్స్ పర్వతాలు అనేవి ఐరోపాలో చాలా ప్రధానమైనవి. అలాగే ఇవి సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటాయి. ఈ ఆల్ప్స్ పర్వతాలు అనేవి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, జర్మనీ, ఇటలీ దేశాలలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
వోల్గా నది ఏ మహాసముద్రంలో కలుస్తుంది? వోల్గా నది ఏ మహాసముద్రంలో కలుస్తుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ కాస్పియన్ సముద్రం. వోల్గా నది అనేది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భూభాగాలలోకి చొచ్చుకు వచ్చిన సముద్రాలకు గల పేరు ఏమిటి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి గల్ఫ్. భూభాగాలలోకి చొచ్చుకు వచ్చిన సముద్రాలకు గల పేరు గల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూరప్ నుండి అమెరికాకు వెళ్ళుటకు నావికులకు ఉపయోగపడే పవనాలు ఏవి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యాపార పవనాలు. యూరప్ నుండి అమెరికా వెళ్ళుటకు నావికులకు ఉపయోగపడే పవనాలు వ్యాపార పవనాలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి యూరప్ ఖండానికి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో వేరొక ఖండానికి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో అనేది చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉన్న వీడియోస్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.